కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? అసలు కల్కి అంటే ఎవరు? కల్కి అన్నది విష్ణుమూర్తుల వారి యొక్క 10వ అవతారం. వ్యాస భగవానుల వారు కల్కి కోసం కొన్ని వేల సంవత్సరాల క్రితమే వర్ణించారు. అసలు స్వాహాకారం, వషట్కారం అంటే యజ్ఞయాగములు అనే క్రతువులు ఇక ఉండవు. ఆవులు ఎక్కువగా చంపబడి గోమాంసం తినడం ఎక్కువ అవుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రులను గౌరవించి చూసుకునే బిడ్డలు ఉండరు. కుటుంబ వ్యవస్థ నిలబడదు. పురుషుల ఆయుర్దాయం 18 సంవత్సరాలకు పడిపోతుంది. మహిళలను గౌరవించరు. మూగజీవులను హింసిస్తారు. పర్యావరణాన్ని పాడు చేస్తారు. భూమి మీద వనరులన్నీ అంతమైపోతున్నాయి. స్వచ్ఛమైన గాలి ఊపిరి పీల్చుకోవడానికి కూడా కొన్ని డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో శంబల అనే గ్రామంలో విష్ణుయేశుడు అనే బ్రాహ్మణుని కడుపున కల్కి అనే పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కలియుగం చిట్ట చివరిలో, కృతయుగం ప్రారంభంలో జరుగుతుంది. ఈ డీటెయిల్స్ ను కల్కి మూవీలో ఉండే డీటెయిల్స్ ను అబ్జర్వ్ చేస్తే కొన్ని కామన్ పాయింట్స్ దొరుకుతున్నాయి. ఈ విషయం కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.